మీ అందరికీ నా వందనాలు. దేవుని నామానికి వందనాలు. చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం, దావీదు రాసిన కీర్తన గ్రంథం 91వ కీర్తన గ్రంథం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున దాగినవాడు సర్వశక్తి నీడన విశ్రమించినట్టు. అంటే దేవుడి నీడన మనం నివసించాలి. దేవుడి సాటున మనం దాగాలి. దేవుడి సాటున దాగిన వాడే ధన్యుడు. దేవుడి నీడన ఎందుకు దాగాలి? మనకి ఆశ్రయం ఇచ్చిన దేవుడు కనుక, మనల్ని కాపాడే దేవుడు కనుక దేవుడి నీడన మనం దాగాలి. దేవుడు అప్పుడు తన రెక్కలతో మనల్ని కప్పుతాడు. మనకి ఏ అపాయం ఏది రాకుండా కాపాడేవాడు మన దేవుడు. చదువు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. అవును, ఆయనే మనం నమ్ముకున్న దేవుడు, మన కోట, మన కొండ, మనం నమ్ముకున్న దేవుడు. మనం ఎందుకు నమ్ముకోవాలి యేసయ్యని? మన బాధల కోసం, మన కష్టాల కోసం, మన అప్పుల కోసం, మన అనారోగ్యం కోసం, మన దేనికోసం అని నమ్ముకుంటున్నాం? మన అన్ని విధాలుగా మనకి దేవుడు ఉన్నాడనే మనం నమ్ముకుంటున్నాం. మన కష్టాలు తీరాలి, మన అప్పులు తీరాలి, మన బలహీనతలు పోవాలి అని దేవుడిని మనం నమ్ముకున్నప్పుడు దేవుళ్ళలోనే మనం ఉండాలి. దేవుడితోనే మనం మాట్లాడాలి. దేవుడే మనతో మాట్లాడాలి. మాట్లాడినప్పుడు దేవుడు కూడా మనకై సహాయం చేసే దేవుడు. అందుకు ఆయన్నే మనం ఆయన అందు భయభక్తులు కలిగి ఆయన అందు మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాడి ఊరిలోనంటే మనకు శత్రువులు మనల్ని పొంచినప్పుడు వారి బారి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. నాశనకారం తెగులు రాకుండా మనల్ని కాపాడుతాడు. కాపాడేవాడే మన దేవుడు. నాశనకారం తెగులు ఎక్కడ వస్తుంది? మనం అనేక పనులు చేసినప్పుడు, అనేక మాటలు మాట్లాడినప్పుడు, అనేక పనులలోనే మనకు నాశనకరమైన తెగులు మనకు వస్తుంది. అలాంటి తెగుల నుండి దేవుడు మనల్ని విడిపించేవాడు. తన రెక్కల నీడను మనల్ని భద్రపరుచుకునేవాడే మన దేవుడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన రెక్కలతో మనం కప్పినప్పుడు ఆయన నీడను మనకు ఆశ్రయం కలుగుతుంది. అంటే మనం ఆయనలోనే ఉండాలి, ఆయనతోనే మాట్లాడాలి. ఆయనే మనకు ఆశ్రయ దుర్గంగా నిలబెట్టుకోవాలి. ఆయనందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఆధారమైన దేవుడు, ఆశ్చర్యుడు అయిన దేవుడినే మనం నమ్ముకోవాలి. మన హృదయాలు మార్చుకోవాలి. మనం ఆయన తట్టు తిరగాలి. ఆయన మన తట్టు తిప్పుకోవాలి. మన సమస్యల నుండి మనం విడిపించుకోబడాలి. దేవుణ్ణి మనం నిత్యం ఆరాధించాలి. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. అవును, ఆయన సత్యం కలిగిన దేవుడు, ఆయన నీతి కలిగిన దేవుడు. ఆయన సత్యంతోనే మనల్ని నడిపించేవాడు. సత్యము నేనే, మార్గము నేనే, జీవము నేనే అన్నాడు దేవుడు. అవును, ఆయన సత్యం కలిగిన దేవుడు కాబట్టి, జీవం కలిగిన దేవుడు కాబట్టి మనకి జీవం ఇచ్చి మనల్ని నడిపించేవాడు, మనం బ్రతికించేవాడు, మనల్ని పోషించేవాడే మన దేవుడు. కనుక డాలునై ఉన్నాను అన్నాడు. ఎందుకు? మనల్ని కాపాడేవాడు. యెహోవా దేవుడు కొనకడో నిద్రపోడు అన్నాడు. యెహోవా దేవుడు కొనకడు. ఆయన కొనుకినా, ఆయన నిద్రించినా మనం బ్రతకలేము. కనుక ఆయన మనతో ఉంటాడు కనుక, నిత్యం మనల్ని కాసి కాపాడే దేవుడు కనుక మనల్ని మన ఎన్నంటే ఉండి మనల్ని నడిపిస్తాడు. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడకుందువు. రాత్రి వేళ మనకు భయం, చీకట్లో భయం, పని చేస్తుంటే భయం. ఎందుకు? సాతాను ఏం చేసిద్దో, ఈ రోగం ఏం చేసిద్దో, ఈ బలహీనతలు ఏం చేస్తాయో, మనం ఏమైపోతామో, మనం ఎక్కడుంటామో అన్న భయం. రాత్రి వేళ ఎంతో భయపడుతుంటాం. నిద్రపోతామా? భయం కలిగినప్పుడు నిద్ర పట్టిద్దా? మనకి నిద్ర పట్టదు. కనుక భయం పడుకోకండి, నువ్వు భయపడుకుడి అని దేవుడు మాట్లాడాడు. నేనున్నా నీతో, భయపడుకుడి, నేను మాట్లాడేవాడిని, నేనున్నాను అన్నాడు దేవుడు. రాత్రి వేళ మనం భయం ఎందుకు? మధ్యాహ్నం వేళ కలిగే భయానికైనా, చీకట్లో సంచరించిన తెగులకైనా మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడితో మనం ఉన్నాం. దేవుడు మనతో ఉన్నాడు కనుక మనం భయపడకూడదు. ఆయన దానికి దేవుడు మన పక్కన ఉన్నప్పుడు మన రోగానికైనా, తెగులకైనా, మరణానికైనా, చీకటికైనా, దేనికైనా కానీ మనం భయపడకుండా దేవుడు అందు నిరీక్షణ కలిగి దేవుడితో మనం నిలబడినప్పుడే దేవుడు మన పక్షా నుండి న్యాయం చేసే దేవుడు మనకి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు.
మన పక్కన 10,000 మంది ఎందుకు పడతారు? శత్రువులయ్యి, మనకి విరోధులయ్యి, మనం నిర్భయంగా ఉన్నప్పుడు కూడా శత్రువులు మన పక్కన పడినప్పుడు కూడా దేవుడు మన పచ్చానప్పుడు దేవుడు ఏమన్నాడు? లోకమంతా ఏకమైనా నేను నీ పచ్చాన ఉన్నప్పుడు నీకు విరోధి ఎవడు అన్నాడు దేవుడు. అందుకే దేవుడు 10,000 మంది దండొచ్చి పడినా మనకి అపాయం రాకుండా దేవుడు మన పక్కన ఉంటాడు. వేల మంది కూలినా మన పక్కన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మన చేయి విడిచిపెట్టుకోకుండా కడ వరకు నడిపించేది దేవుడే. కడ వరకు మనం దేవుడితో ఉంటే దేవుడు మనతో ఉంటాడు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నువ్వు కనులారా చూస్తుండగా అంటే భక్తిహీనులు అంటే మనమంటే గిట్టని వారు, మనమంటే నచ్చని వారు, మనమంటే పనికిరాని వారు, మనం చూసి వారికి భక్తిహీనులు అంటే వారు భంగమైపోతారు. ఎందుకంటే దేవుడు బిడ్డలమైన మనం ఏదో ఒక రోజుకి లేవనెత్తుతాడు, ఏదో ఒక రోజుకి వారికి సిగ్గు కలిగిస్తాడు, ఏదో ఒక రోజుకి దేవుడు వారికి అవమానం కలిగిస్తాడు. కనుక మనం దేవుడు అందుంటే దేవుడు మనకి మనందుండి మనల్ని నడిపిస్తాడు. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు. హలో సార్. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం దుర్గమని నివాస స్థలముగా చేసుకున్నాం. ఎందుకు? ఆయన మనకు దేవుడై ఉన్నాడు, మనకు తోడై ఉంటాడు, మనకు అండై ఉంటాడు అని మనం